తిరుపతి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా ఉందండి? ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఫస్ట్ టైం. ఓ మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా సంతోషం. తిరుపతిలో పత్రికారు 94లో వచ్చాడు, 1994. ఇప్పుడు 25 అంటే 33 సంవత్సరం జరుగుతూ ఉంది. 20 సంవత్సరాలకు మునుపు 2003లో తిరుపతి ధ్యాన మహోత్సవాలు జరిగింది. మనము చేసే పని సక్రమంగా ఉండాలంట, సత్సంకల్పంగా ఉండాలంట, సమన్వయంతో ఉండాలంట. అప్పుడు దైవం మనకు అనుకూలం వస్తుంది అని మాకు వేదాశ్రమంలో చెప్పేవాడు. 10 సంవత్సరాలు అయింది. 2002లో విజయవాడలో ధ్యాన మహాయజ్ఞం అయిపోయింది. 2003లో తిరుపతిలో చేయాల. ఓకే, మేము అరేంజ్మెంట్స్ అన్నీ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. అప్పుడు 7 రోజుల ప్రోగ్రాం, డిసెంబరు 25 నుంచి 31 వరకు. డిసెంబర్లో 2003 పరిస్థితి ఎలా ఉందిరా అంటే, డిసెంబరు 16వ తేదీ వర్షం వచ్చినాక డిసెంబరు 22 వరకు భయంకరమైన తుఫాను, వర్షం. అరేంజ్మెంట్స్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ప్రతిరోజు మేము ఏడ్చిన, రే తిరుపతికి ఇంతమంది వచ్చేసి, తిరుపతి అంటే కొంచెం ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు ఇంత నెట్వర్క్ లేదు ఆ రోజు, కానీ ఆ రోజు 3000 మంది ఆ కాలంలో వచ్చారు తిరుపతి కాబట్టి. రే ఇంకా అరేంజ్మెంట్స్ లేదు, ఏమి లేదు, కనీసం వచ్చిన వాళ్ళకు భోజనం కూడా పెట్టుకుంటే పరిస్థితి ఏంటి అనేసి కళ్ళలో నీళ్ళు వచ్చేటివి. స్వామి, మేము ఏమైనా తప్పు ఏమన్నా చేసినామా ఇన్ని సంవత్సరాలు, దీనికి ఇంత ఇదా అని. 22 అయింది. 23 పత్రికారు దిగినాడు. వర్షం భయంకరంగానే ఉంది. అది గురూజీ ఇట్లుంది, మనం ఎట్లా చేయాల ప్రోగ్రాము అన్న. జరిగేది జరుగుతుంది, ప్రకృతిని మనం శాసించేది వద్దు అన్నాడు. ఇంకా 2 రోజుల్లో ప్రోగ్రాం, ఒక పెండా లేదు, ఏమీ లేదు, వర్షం, తుఫాన్ అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. 23వ తేదీ నైటు ఇంకొంచెం ఆల్మోస్ట్ సమర్పణ అంటాం భగవంతునితో. ఆధ్యాత్మికమంతా ఏమిటంటే, నువ్వు ఎంత 100% భగవంతుడిని, శరణు వేరే, సమర్పణ వేరే. శరణు అంటే నువ్వు నన్ను కాపాడు తండ్రి అని. సమర్పణ అంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఫార్ యూ టు డూ ఎవ్రీథింగ్. అది సమర్పణ. అట్లా అయింది. 24 తెల్లవారితో లైట్గా పడుతూ ఎండ వచ్చింది. ఎంత బాగా వచ్చిందిరా అంటే భయంకరంగా వచ్చింది. వర్క్ స్టార్ట్ చేసినాము. 25 బ్రహ్మాండంగా అయింది వర్క్. 25 ప్రారంభమైంది. ఆ రోజు నిజంగానే స్వామికి కృతజ్ఞతలు చెప్పాం. స్వామి దగ్గర ఉండి మాకు చేపించినావు. మాకు కాదు, ఇక్కడ వచ్చుండే వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనేది నువ్వు ప్రత్యక్షంగా ఏదో ఒక రకంగా మాకు చూపించు అని చెప్పాం. 25 ఇనాగరేషన్ అయినాక 26 అప్పుడు 6 to 8 మనకు సంగీత ధ్యానం ఉండింది. 6 గంటలకు యాజ్ ఇట్ ఈస్ అందరూ వచ్చి కూర్చున్నాం. మేము అందరూ కూర్చున్నాము. ఎంతోమంది వచ్చినారు, కూర్చున్నారు. యాజ్ ఇట్ ఈస్ టిఫిన్ అయింది, అంతా మామూలుగా అయింది. మధ్యాహ్నం భోజనము వదిలినాం. ఒక ఆవిడ వచ్చింది, సార్ మా ఇంటి ఆయన తెల్లవారు నుంచి కూర్చున్నాడు, లేయలేదు ఈ వరకు అన్నాడు. అరే ధ్యానంలో ఉంటాడు, లేచి ఉంటాడులేమ్మా అని చెప్పా. మధ్యాహ్నం అయిపోయింది. 4 గంటలకు టీ బ్రేక్ ఇచ్చినాం. అప్పుడు లేదని అప్పుడు చూసినాం ఒక్కసారి, ఏంట్రా ఇంత అని. చూస్తే మధ్యలో ఒక చక్రం ఇటు తిరుగుతూ ఉంది ఆయనలో. అర్థమైంది, ఇదేదో స్వామి పెద్ద ఆయన వచ్చినట్లున్నాళ్ళని. డిస్టర్బెన్స్ ఏమీ చేయకుండా చుట్టూ ఫ్లవర్స్ పెట్టాం. ఆయన ఒక్కడనే కూర్చోబెట్టాం. ఇట్టే కూర్చి ఒక కాలు వేసి కట్టే కూర్చో ఉన్నాడు. నైట్ కూడా లేయలే. ఆయన మీకు ఇప్పటికి అందరికీ తెలిసి ఉంటుంది ఎవరో, ఉనికిలి సుబ్బారావు అని. ఆయన ఒయ్యూరు వాళ్ళు.
26 అయింది, నైట్ అయ్యింది. 27 తెల్లవారితో ధ్యానానికి వచ్చినాం. ఆయన లేలా. ఆ రోజు వర్షం పడింది. అన్ని రోజులుండి 2 రోజులు వర్షం పడలా, నైట్ వర్షం పడింది. తెల్లవారితో చూస్తే మొత్తము తడిసి ఉండేది. సుబ్బారావు గారు కూర్చుండే ప్లేసులో ఒక్క డ్రాప్ లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. 27 అయింది. ప్రెస్ వాళ్ళు వచ్చినారు. అప్పుడు 3 పేపర్లు ఉన్నాయి అంతే. ఉదయం ఉండింది, జ్యోతి ఒకటి, ఈనాడు ఒకటి, 3 పేపర్లే. వాళ్ళు నమ్మల. అరే ఎట్లండి, ఎంతైనా సరే కనీసం పాస్ కన్నా పోవాలి కదా ఒక మనిషి అన్నారు. అరే ఇది జరిగింది అయ్యా అన్నాం. వాళ్ళు ఏం చేసుకున్నారంటే 3 పేపర్ వాళ్ళు ఒక్కొక్కరు 8 గంటలు మామూలు మెడిటేటర్స్గా ఆ పక్కనే కూర్చొని ఉండేట్లుగా ప్లాన్ చేసుకున్నారు. 27 అయింది. 28 చూశారు ముగ్గురు. 48 గంటలు అయిపోయింది. తర్వాత చెప్పినాడు, అన్నా నిజమేనా, లేయలేదు అని. ప్రతి ఒక్కరూ అబ్జర్వేషన్ పెట్టినారు. 26 అయింది, 27 అయింది, 28 అయింది, 29 అయింది, 30 అయింది. అంతవరకు లేయలే. అట్లా ధ్యాన స్థితిలో ఉన్నాడు. 31 పెద్ద డయాస్ పెట్టున్నాము. అప్పుడు చాలా పెద్ద డయాస్. అప్పుడే కొత్తగా ఈ డిజిటల్ ఇవి వస్తూ ఉంది, బ్యానర్స్ వస్తూ ఉంది. మెడ్రాస్కి పోయి బ్యానర్ రెడీ చేసుకొని వచ్చాను. తిరుపతిలో లేదు దగ్గరగా. సో డయాస్ పైన అయిపోయినాక పత్రికారు మేము మా తిరుపతి వాళ్ళంతా గ్రూప్ వచ్చి ఓకే ఓకే అన్నాడు పత్రికారు. సుబ్బారావు గారు లేచి అయిపోయిందా సార్ ధ్యానము అన్నాడు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆధ్యాత్మికం అంటే నువ్వు ఏదో పైకి చేసేది కాదు. అందరికీ శ్రీహరే అంతరాత్మ. నీ అంతరాత్మకు నువ్వు బదులు ఇవ్వాలి. సమాజానికి ఏమి నువ్వు చెప్పవలసిన పనిలే. నేను చేసే పని నాకు తృప్తి ఉండల్లా, నువ్వు మాట్లాడే పని నీకు తృప్తి ఉండల్లా. ఆ రోజు అనుకున్నది స్వామి ఇక్కడికే కాదు అందరికీ అంటే 31వ తేదీ వరకు ఒక్క మనిషి ఎవరైనా అట్లా కదలకుండా ఉంటాడా? ఒక్కసారి ఆలోచించుకోండి. అది ధ్యాన శక్తి. అది నువ్వు చేసే శక్తిలో ఆ ఎనర్జీ పాయింట్ రావాలి. తర్వాత లేచి డయాస్ పైకి పిలుచుకొని వచ్చి మాట్లాడించినాం. ఇన్ని రోజులు ఎట్లా జరిగింది అంటే 26వ తేదీ కూర్చున్నాడంట. డయాస్ పైన నుంచి మాకు ఎట్లా ఉండింది, అప్పుడు వెంకటేశ్వర స్వామి చుట్టూ ఒక ఆనంద నిలయం పెట్టి, ఆనంద నిలయం నుంచి ఇట్లా రేస్ పెట్టి పత్రికని ఇట్లా స్టాండింగ్ పెట్టి ఉన్నాం. ఆ రేస్ నుంచి ఒక లైట్ ఇట్లా వచ్చిందంట. ఒక ముసలాయనగా ఈయన సుబ్బారావు ఎదురుగా నిలబడుకున్నాడు. ఎవరు మీరు అన్నాడంట. నేను వెంకటేశ్వర స్వామి అని. ఈయన నమ్మలేదంట. మనకు వెంకటేశ్వర స్వామి అంటే నిజంగా ఒక ముసలివాడు వచ్చి నేను వెంకటేశ్వర స్వామి అంటే కూడా మనం నమ్మం. ఎందుకంటే మనకు వెంకటేశ్వర స్వామి అంటే ఇట్లా శంకు చక్ర గద కిరీటము ఇట్లా నిలబడుకొని ఉంటే ఓ వీడు వెంకటేశ్వరుడు. ఒక్క క్షణకాలంలో ఆయన ఆ రూపాన్ని తీసుకున్నాడంట. ఈయన కడుపు లోపలికి వచ్చాడు. సార్ మా భార్య వచ్చేది, మీతో మాట్లాడేది, మీరు మాట్లాడేది అన్నీ నేను చూస్తూ ఉన్నాము. నాకేదైనా ఆకలి అంటే సెకండ్లో ఎవరో వచ్చి ఇస్తారంటే తింటూ ఉన్నా. కానీ ప్రతి యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నాము. 5 రోజులు వర్షం పడింది, 5 రోజులు నైట్ పడింది, మొత్తం పడింది. కానీ సుబ్బారావు గారు కూర్చుండే ఆ పర్టికులర్ స్పాట్ మాత్రం ఒక్క డ్రాప్ లేదు. ఇది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకున్నామంటే మేము ఇన్ని సంవత్సరాలుగా 32 సంవత్సరాలుగా అల్లు పెరుగుకుంటా ఎవరైనా సరే, మా ఫ్రెండ్ వచ్చినాడు, అమెరికాలో ఉండేవాడు. అక్కడి నుంచి 2009లో వచ్చినాడు. అప్పటికి మేము 15 సంవత్సరాలు అయింది.
ఏమిరా ఇంకా ధ్యానం చేస్తూ ఉండారా మీరు అన్నాడు. అంటే ఏంటిరా ఇంకా ధ్యానం చేసినట్టు అర్థం ఏంటంటే 15 సంవత్సరాలు చేస్తూ ఉండారా అన్నాడు. అక్కడ కనీసం 10 సంవత్సరాలు సంసారం కూడా చేయరు, అట్లాడితే మీరు ధ్యానం ఎట్లా చేస్తూ ఉండారా అని. మొన్న వచ్చినాడు మళ్ళా, వాడు ఎల్లుండి వస్తాడు. 32 సంవత్సరాలుగా ఏమిరా ధ్యానంలో అంత ఉండదా అన్నాడు. చెయ్యరా నువ్వు వస్తుంది తెలుస్తుంది అంటే నిన్న చేసినాడు. అన్న నేను ఎల్లుండి వస్తాను అమెరికన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ పర్పస్ అన్నాడు. సో ఎప్పుడు కూడా మనం చేసేది నీ కోసరం చేసుకోండి, ఎవరి కోసరమో చేయొద్దండి. నీ కోసరం చేస్తే నువ్వు డెవలప్ అవుతావు. నువ్వు డెవలప్ అయినాక నీ చెప్పిన మాటకు వేరే వాళ్ళు డెవలప్ అవుతారు. లేదంటే వాక్శుద్ధి ఉండదు. పత్రికారు ఇంత మూమెంట్ని స్ట్రాంగ్ చేయగలిగినాడు అంటే ఆయన 100% చిదానంద రూపం శివోహం. పైగా డ్యాన్సు ఇవి అది అన్నీ ఉంటాయి, కానీ ఆంతర్యం 100% చిదానంద రూపంలో ఉంటాడు. మేము మానసరోవరానికి 3 సార్లు పత్రికను పిలుచుకొని వెళ్ళా. 3 సార్లు ఐ వాజ్ విత్ హిమ్. ఒకటే టెంట్లో ఇద్దరు పనుకుండేవాళ్ళం. అప్పుడు ఐ హ్యావ్ సీన్ హౌ ద వైబ్రేషన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ బాడీ. ప్రతి మనిషికి వైబ్రేషన్స్ ఉంటాయి, తెలుసుకుంటే వీ కెన్ సీ ఇట్. ప్రతి ఒక్కరికి ఆ ధ్యానం అనేది తెలియాలి అనేసి తిరుపతి మాస్టర్స్ మేం చేసుకున్న అదృష్టము పుణ్యం ఏమిటంటే ప్రతి సెంటర్ వాళ్ళు 100% కమిటెడ్. పత్రికారి మూమెంట్ని ఇంకొక 2 సంవత్సరాలు మనము చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. 2027 లోపల సో మెనీ డెవలప్మెంట్స్ విల్ హ్యాపెన్. పత్రికారు 2012 తర్వాత మొత్తం నాశనం అయిపోతుంది, యాక్సెస్ షిఫ్ట్ అయిపోతుంది అన్నాం. అది 3 ఫేజెస్గా వస్తుంది. 2012 అవతానే 2019 వరకు ఫస్ట్ షిఫ్ట్, అది ట్రయల్ ఫేజెస్ అంటారు. 2019 నుంచి 2027 ఇంకో 2 సంవత్సరాల వరకు అది యాక్షన్ ఓరియంటెడ్ సిస్టమ్ అన్నారు. 2019 డిసెంబర్ 27వ తేదీ కరోనా వస్తానే ప్రపంచాన్ని ఎట్లా గడగడలాడించిందో మీరు ఒక్కసారి గమనించుకోండి. ఇదేదో కరోనా అనుకోవద్దండి, ఏది కూడా అది షిఫ్ట్లో ఫస్ట్ భాగం. అది కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేదానికిలా మూతులు పెట్టుకొని కోతులు మొదలే తిరిగినారు అందరూ. తినేదానికిలా, బయట పోయేదానికిలా, పెళ్ళికి పోయేదానికిలా, చస్తే చూసేదానికిలా, అనాథ శవరాలుగా ప్రపంచం ఒక్కటి కాదు, 1 2 దేశాలు 3 దేశాలు కాదు, ప్రపంచమే లాక్డౌన్ అయింది. అది ట్రయల్ బేసిస్ అంట. ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన కళ్ళ ముందు జరిగే యాక్ట్ షిఫ్ట్లో భయంకరమైన క్లైమాక్స్ సీన్స్. ఈ 2 సంవత్సరాలు బీ కేర్ఫుల్. 27 నుంచి 32 వరకు అది కన్సోలేషన్, కొంచెం జాగ్రత్తగా ఉంటే 32 తర్వాత రాజభోగాలు ఇక్కడ మందే, ఇంకేం లేదు అక్కడ. సో చాలా సంతోషం. ఇవాళ శక్తిపీఠం అమ్మవారు, ఆమె మంత్ర మహేశ్వరి అంటారు. మంత్రాలకు అధీనంతో కాలభైరుడు ప్రత్యక్షం అవుతుంది వాళ్లకు. సో వాళ్ళని చూసే భాగ్యం కూడా మనకు వచ్చింది. చాలా సంతోషం.